ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలలో తిరువాయిమొഴി అత్యద్భుతమైనటువంటి శరణాగతిని స్థాపించేటువంటి దివ్య ప్రబంధము, ద్వయమంత్రార్థాన్ని ప్రకటించేటువంటి అద్భుత ప్రబంధము. ఇలాంటి ప్రబంధంలో నమ్మాళ్వార్లు తమ అవస్థలని తమతో పాటు ముగ్గురుగా భావించుకుంటూ, ఒకటి తాముగా, రెండవది నాయికగా, మూడవది తాయిమారుగా, నాలుగవది తోழிమారంటే చెలికత్తెగా, ఈ మనస్సులో వచ్చేటువంటి భావ సంకర్షణని ఇన్ని రకాలుగా ఆయన ప్రకటించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావము. అందులో మనం 4వ పదిలో 4వ తిరువాయిమొഴിలో 3వ పాసురంలోకి ప్రవేశించాము. శ్రీయప్పతి దూరమయ్యాడు, అమ్మాయి అలమటించిపోతూ ఉంది. ఆ అలమటించిపోయినప్పుడు ఏ ఏ బాధలు ఎలా ప్రకటిస్తోంది, ఏ ఏ మాటలు ఎలా అంటోంది, ఒకటి మాటలు, రెండు చేష్టలు, ఇవి రెండు కూడా ఆవిడ యొక్క విరహావస్థని ఎలా చాటుతున్నాయి అని చెప్పేటువంటిది. ఆ విషయాన్ని తల్లి చెప్తున్నట్లుగా, మిగిలిన వారికి చెప్తున్నట్లుగా. ఎందువల్లంటే ఎన్నుం ఎన్నుం అని పాసురాల్లో చివరికి వస్తాయి, అలా అంటోంది, అలా అంటోంది అని. అంటే ముందు వాక్యాలన్నీ కూడా ఆ నాయకి అవస్థలో ఆళ్వార్లు చెప్పినవైతే, ఎన్నుం అనేటువంటిది తాయిమార్ అవస్థలో చెప్పినట్లుగా మనం తెలుసుకోవాలి. అలా వచ్చినటువంటి ఒక అద్భుత భావాన్ని ఈ పాసురంలో ఎలా ప్రకటించారో ముందుగా పాసురానుసంధానం తర్వాత వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. అరియుం సెంతీయై తజువి అచ్యుతనెన్నుం மெய்வேவாள் எரியும் தன் காற்றத்தழுவி என்னுடை கோவிந்தன் என்னும் வெறிகொள் துழாய் மலர் நாரும் வினையுடையாட்டியேன் பெற்ற செறிவளை முன்கை சிறுமான் செய்கின்றது என் கண்ணுக்கு ஒன்றே, ఎన్ కన్నుకు ఒండ్రే. అసలు నా నేత్రానికి ఒకటిగా కనిపిస్తున్నాయా ఈ అమ్మాయి చేసే పనులు అంటే ఎన్ని రకాల ప్రవర్తిస్తోందో నేను చెప్పలేకపోతున్నాను అంటోంది తాయారు. తల్లి తన యొక్క కూతురు యొక్క అవస్థను చూసి చుట్టూ ఉన్న వారితోటి, ఏమ్మా ఏం చేస్తోంది? అబ్బోబ్బో మామూలు పనులు అయితే పర్వాలేదమ్మా, సాహసమైన పనులు చేస్తోంది. ఏం చేసింది అంటే ఇందులో చెప్తున్నారు. అరియం సెంతీయై తజువి అచ్యుతనెన్నుం மெய்வேவாள். ఎర్రగా ఉంది నిప్పు. ఆ నిప్పుని ఇంతలా మండిపోయేలాంటి నిప్పుని తెలుసున్నవాడెవడు ముట్టుకోడు. అలా మండిపోతోందని తెలిసి కూడా ఆ అగ్నిని కౌగిలించుకుంటోంది. కౌగిలించుకుని చేత ఏమో అగ్నిని కౌగిలించుకోవడం, మాట ఏమో అచ్యుతన్ ఎన్నం, ఇడిగో అచ్యుతుడు అంటోంది. అచ్యుతుడు అంటే విడువని వాడు, భక్తులని నచ్యావయతీతి అచ్యుత కదండి, తన భక్తులని విడిచిపెట్టనటువంటి వాడు. అలాంటి వాడి అని చెప్తోంది. ఏం చేసి? నిప్పుని కౌగిలించుకుని. ఇది సాహస కృత్యమా కాదా? కానీ ఆశ్చర్యం ఏమంటే மெய்வேவாள், శరీరం కాలట్లేదండి. నిప్పుని కౌగిలించుకున్నా కూడా ఏమీ అవడం లేదు. అంతేకాదు ఎరియం తన్ కాత్, చాలా విసిరి కొట్టే జంఝామారుతం లాంటి గాలి వస్తుంటే తజువి, ఆ గాలిని కౌగిలించుకొని ఎన్నుడై గోవిందన్ ఎన్నం, నా యొక్క గోవిందుడు వచ్చాడు అంటాను.
చేసే పనికి అనే మాటకి సంబంధం ఎంత? అది మనకి వ్యాఖ్యానంలో నంబెళ్ళయ్య గారు అచ్యుతుడు అనడం ఏమిటి, అగ్నిని పట్టుకోవడం ఏమిటి, గాలిని పట్టుకోవడం ఏమిటి, గోవిందుడు అనడం ఏమిటి, ఏమిటి కనెక్షన్ ఈ రెండిటికి అన్నమాట. అంతేకాదు ఆవిడ దగ్గరికి వెడితే చాలు, వెరికొల్ తుజాయి మలర్ నారున్, సుగంధ పరిమళము, తుజాయి పరిమళాలన్నీ ఆవిడలో నుంచి అలా గుప్పుమని వస్తున్నాయి, నారున్ పరిమళిస్తున్నాయి. దగ్గరకు వెడితే తిరుత్తుజాయి పరిమళాలన్నీ వస్తున్నాయి. వినయుడై యాటియేన్, ఎంత పాపం చేసుకున్నానమ్మా, పిల్ల ఇలాంటి పనులు చేస్తోంది. యాన్ పెద్ద సెరివళ ఈమున్నై, నేను కన్న మా అమ్మాయి అంటే ఇంత పాపం చేసుకున్న నా కడుపున పుట్టిందమ్మా ఈ పిల్ల. ఇలాంటి అమ్మాయి మున్గై చేతులు చక్కటి గాజులు వేసుకున్నటువంటి మా పిల్ల, సిరుమాన్ చూపులు చూస్తే లేడి చూపుల్లాగా తళుకు లేనేటువంటి పిల్ల. ఈ అమ్మాయిని చూసి ఎన్ సైగిన్నదు ఎన్ కన్ను కొవ్వొన్రే, అది చేసే వ్యాపారాలు చూస్తే, పనులు చూస్తే ఎన్నని చెప్పమంటారు అంటాను చూడండి. ఎన్ కన్నుక్కు వన్రే, ఒకటా రెండా చెప్పలేనన్ని పనులు ఇలాంటివన్నీ చేస్తోంది అని అంటున్నారు. దీనికి ఈడు వ్యాఖ్యానాన్ని చూద్దాము. 109వ పేజీ. మూన్రాం పాట్, ఇవళుడయ్య అతి ప్రవృత్తిగళై చొల్లప్పుకు. అతి ప్రవృత్తి అంటే సాధారణంగా చేసే పనులు కాకుండా ఎవరు చెయ్యని పనులు చేయడం, నిప్పుని ఎవరం ముట్టుకొని చూపిస్తోంది కాబట్టి అతి ప్రవృత్తి అంటే దుస్సాహసము అన్నమాట. అవన్నీ చెప్పడం మొదలుపెట్టి అవత్తొక్కు ఎన్నిళ్ళై ఎంగిరార్, ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మా ముగింపు లేదు, హద్దు లేదు. అబ్బబ్బో ఎన్ని పనులు చేస్తుందో చెప్పలేను. అరియం శంతి అయి తజువి, వన్నాల విక్క వన్నాదు దాహకం ఎనరియం నెరుప్పై తజువా నిన్నాళ్. మామూలుగా ఎవరైనా అగ్నిని చూస్తే అది కాలుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అగ్నిని ఒక్కసారి తజువి తాకి కౌగిలించుకుని ఏమంటుంది వెంటనే, ఇవాళ తానం భ్రమత్తొక్కు మున్బు అరెందు పరిహరిత్తు పోరమదా ఎత్తు. ఏమండి తెలీదా అగ్ని కాలుతుందని? అంటే అక్కడ ఏదో ఒక విశేషం జరిగింది. ఏమిటా విశేషము అంటే, మంత్రౌషధిగళాలే ప్రతిబద్ధ శక్తి కమ్యన్నుదా అంతజౌగిరాళో. ఒక్కొక్కసారి అగ్నిలో పడేసినా కూడా మంత్రశక్తి చేత అది ఏమాత్రము కాలదు. అలా ఎక్కడైనా జరుగుతుందండి అని. కాలిస్తే కాలకపోవడము అనేటువంటిది మనకి ఎక్కడైనా ఉందా అంటే భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క విషయంలో మనకి కనిపిస్తుందండి. తండ్రి ఎన్ని బాధలు పెట్టాడండి, ఏ ఒక్క బాధ ప్రహ్లాదుడికి బాధ అనిపించలేదు. పోతనామాచ్యుల వారు అందంగా చెప్తారు కదా, పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేస మాత్రమున్నొలియదు, లోపలన్ రుధిరముబ్బదు కందదు, శల్య సంగమున్నలియదు, దృష్టి వైభవము నష్టము కాదు, ముఖేందు కాంతియుం పొలియదు, నూతన శ్రమము పుట్టదు, పట్టదు దీన భావము. బాధ పెడితే బాధ కలగకుండా ఎలా ఉంటుందండి? ఉంటుంది. ప్రహ్లాదుడే ఉదాహరణ. వాడి దేహం అసలు కందిపోవడం లేదు, చర్మం చెక్కు చెదరడం లేదు, రక్తం చిందడం లేదు, ఎముకలు విరిగిపోవడం లేదు, కళ్ళు తిరగడం లేదు, చూపు చెరడం లేదు, చంద్రబింబం లాంటి ముఖం అలాగే ప్రకాశవంతంగా ఉంది కానీ ఏమాత్రం అలసట ఆ ముఖంలో కనిపించడం లేదు. ఏమండి ఎందువల్లండి? ఎందువల్లంటే అతను భగవన్నామ స్మరణాన్ని చేస్తున్నాడు కాబట్టి. ఈవిడు కూడా అచ్యుతనామాన్ని చేస్తోంది కాబట్టి ఈవిడికి నిప్పు కాలడం లేదు అని మనం అన్వయించుకోవాలన్నమాట. తన్ను నిశాచరుల్ పొడువా దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగసాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావనాంచు నితుంచుగాని తా కన్నుల నీరు తేడు, భయకంప సమేతుడు కాడు భూవరా. ఎన్ని బాధలు వచ్చినా సరే
చిత్రహింసలు పెడుతుంటే ఓ పన్నగ సాయి, ఓ మాధవ, ఓ మధుసూదన అలా పిలవాలటండి. ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఒకసారి నేను సీతానగరం జీయర్ స్వామివారి ఆశ్రమంకి వెళ్ళాను. 5 ఏళ్ల పిల్లాడికి వేలికి ఏదో అయింది. స్వామివారు ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు. సూది తీసుకుని ఆ ముళ్ళు తీయడంకో ఏదో ఇలా ఇలా అంటున్నారు. వాడు బాబోయ్ బాబోయ్ అంటున్నాడు. అంటే బాబోయ్ అనకూడదు, జై శ్రీమన్నారాయణ అనాలి అన్నారు. వాడు ఏడుస్తూనే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అంటే ఆ దుఃఖంలో కూడా దైవనామ సంకీర్తనమే చేయాలి అనేది ప్రహ్లాదుడికి పుట్టుకతో వచ్చినటువంటి గుణం అన్నమాట. అందువల్ల ఎన్ని బాధలు పెట్టినా కూడా తాను ఏమాత్రం బాధపడలేదు అనేటువంటి. అందుకే వాళ్ళ నాన్న అంటాడనమాట, ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు త్రొప్పించితి శస్త్రరాజి పొడిపించితి మీద ఇభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవ అగ్నులందరూ త్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడు ఇదేమి చిత్రమో. సముద్రాల్లోకి నెట్టించాను, గదలతోటి కొట్టించాను, కొండల మేంచి త్రోయించాను, ఆయుధాలతో పొడిపించాను, ఏనుగులతో తొక్కించాను. సామాన్యమైన విషయం కాదు. నిప్పుల్లో పెట్టించాను, కొట్టాను, తిట్టాను, అవమానించాను, బాధించాను. ఎన్ని చేసినా సరే అతనికి ఏమాత్రము కూడా బాధ తెలియలేదు అన్నట్లుగా ఇక్కడ మంత్రౌషధాదికళాలే ప్రతిబద్ధ శక్తిగం ఎండ్రుతాం తజుగిరాళో సెందీయై తజువి. ఒకటి మంత్రశక్తి. ఎవరైనా ఒకవేళ అగ్ని నువ్వు మండద్దు అని ఆపేశారా? ఒకటి. రెండవది తేజసాం రాశి మూర్జితం ఎన్నళి ఉడైమయ్యే పార్త్ తజువా నిన్నాళ్. తేజసాం రాశిం ఊర్జితం అంటే అపూర్వ రూప సంస్థానం తేజసాం రాశిమూర్జితం అని విష్ణు పురాణంలో ఉన్నటువంటి మాట. అంటే అగ్నితోటి, ఆ అగ్ని సంభవుడు కాబట్టే, ఒక తేజస్వరూపుడు కాబట్టే, ఆయనలో నుంచి అగ్ని వచ్చింది కాబట్టే, తన సంతానాన్ని తాను ఎవరూ బాధ పెట్టరు కాబట్టి ఆ అగ్ని ఇతన్ని ఏమీ బాధ పెట్టలేదా ఈమెడని? అది ఒకటి అని. పొరునీర్ కడల్ తీపట్టెత్తెంగం తెగజం ఎరియడు సెల్వదొప్పు ఎన్ను మాపోలే. నీళ్లలో బడబాగ్ని అని నిప్పు బయలుదేరుతుందండి. అది నీళ్లల్లోంచే బయలుదేరి పైకి వస్తుంది కానీ నీటినదేమీ చెయ్యదు. ఇప్పోదు తనక్కాగ వరు మాణిక్కప్పడి సాత్యనైక్కాగా వందానెరిక్కిరాళివర్. ఇంకా ఆఖరిది ఇంకోటి చెప్తున్నారు. అది ఎలా ఉంది అంటేట, మాణిక్కప్పడి సాత్తి అణైక్కాగా అంటే రత్నాంగి అని వేస్తారు చూడండి. శ్రీరంగనాథుడికి ధనుర్మాసంలో ముక్కోటికి అప్పుడును రత్నాలంగి ముత్యాలంగి అనేటువంటి సేవలు జరుగుతాయండి. 15 రోజులు ఎన్నాళ్ళలో ఆ సేవను అట్టే పెడతారు. అద్భుతమైనటువంటి ఆ వజ్ర కవచాలతోటి మెరిసిపోతూ ఉంటాడు రత్నాలతోటి శ్రీరంగనాథుడు. అలాగా ఆ కాంతి అంతా కూడా రత్నాలంగిలా మెరిసిపోతోందా అన్నట్లు ఉంది. అందువల్ల రత్నాలంగి అనుకుంటోంది అని అలాగైనా అనుకోవచ్చు. అచ్యుతనెన్నం ఉడైమయ్యే మంగక్కొడామై కక్క వందదే ఎండ్రు. తన సొత్తుని తాను రక్షించుకోవడానికి ఈ రూపంగా వచ్చావా అంటోంది. ఆవిడ దృష్టిలో అగ్ని అగ్నిలా లేదు. ఆయన అచ్యుతుడు, ఎప్పుడూ విడిచిపెట్టడు కాబట్టి నా కూడా ఉన్నాడు. ఈ భావన రావడానికి మనసు ఏ స్థాయికి వెళ్ళాలి అనేటువంటిది. మెయ్వేవాళ్ ఇవెళ్తాన్ భ్రమిత్తాలే కట్టికొళ్ళిగిరార్ అది పెన్నై స్వకార్యం సయ్యాదుయువా నెన్నెన్నెల్. ఏమండి, ఈవిడ భ్రమపడ్డం బాగానే ఉంది, ముట్టుకోవడం బాగానే ఉంది, కానీ అగ్నికంటూ ఒక ధర్మం ఉంది కదండి. అది కాల్చి తీరాలి కదా. అది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాలుస్తుంది. మరి అగ్ని ఎందుకు కాల్చలేదండి అంటే, అచ్యుతన్ ముగత్తాలే వందదాగయ్యాలే. ఎక్కడి నుంచి వచ్చిందండి అగ్ని? అచ్యుతుడి యొక్క ముఖంలోంచి వచ్చింది. అచ్యుతుడి యొక్క ముఖంలోంచి అంటే మనకి ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత
అది కండి మనం చదివేటువంటి సూక్తాలలో వినపడేటువంటిది. ముఖంలోంచి ఇంద్రుడు అగ్ని కూడా ఆయన ముఖంలోంచి వచ్చింది కాబట్టి ఆయనని ముట్టుకున్నటువంటి వాళ్ళని ఆయన ఏమీ చెయ్యడు, తన వాళ్ళని చూసుకున్నట్లుగా రక్షించుకుంటాడు. కాబట్టి అగ్నిని ముట్టుకున్నా కూడా అదేమీ చెయ్యలేదు. సెంతీయై తழுவி అచ్యుతని నమ్మేవే వాళ్ళు, అలా ముట్టుకున్నా కూడా శరీరం కాలకపోవడం అండి. ఇవలుడయ్య అగ్ని స్తంభన మంత్రం ఇరుక్కెరపడి, అగ్ని స్తంభన మంత్రం అంటే అగ్ని నువ్వు పైకి రావడానికి వీల్లేదు, స్తంభనం ఆగిపో అని చెప్పి మనకి అది రామాయణంలో కనిపిస్తుంది కదండి. సీతామ్మవారు అంటారు, అదే చెప్తారు, తర్వాత వస్తుంది సీతోభవ హనుమత. ఓ అగ్నిదేవుడా, మా హనుమంతుడి తోకకి నిప్పు పెట్టారు, హనుమంతుడి తోక నుంచి చల్లారు. చాలా జాగ్రత్తగా చెప్పిందిటండి. అగ్నిదేవ చల్లారిపో అంటే మొత్తం చల్లారిపోతాడు, అలా అనలేదు. హనుమంతుడి తోక నుండి చల్లారు, ఆయనకేం అవదు, మిగిలిన లంకాపట్టణం అంతా మండిపోతూ ఉంటుంది. మేవేవాళ్ తస్మృత్యాహ్లాద సంస్థిత ఎంగిరపడియే. అదే మనకి విష్ణు పురాణంలో చెప్తారు. ప్రహ్లాదుడు చెప్పింది ఇందాక పద్యాలు చదువుకున్నాం, ఇప్పుడు విష్ణు పురాణం అన్నమాట. తాతైషవన్నే పవనేరితోపి నమాందహత్యత్ర సమంతతోహం. తండ్రి, నువ్వు నాకు ఏదో చాలా బాధ పెట్టేశాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అగ్నికి వాయువు తోడైనా కూడా నన్నేమాత్రము ఏమీ చేయలేక పోతోంది. అది ఎలా ఉందిట? తత్స్మృత్యాహ్లాద సంస్థిత. ఆ భగవన్నామస్మరణంతో ఆనందంతో చల్లగా ఉందిటండి ప్రహ్లాదుడికి. ఇలా ఉంది ఇప్పుడు ఆళ్వారి నాయకి పరిస్థితి కూడా. అవనుడయ్య స్మృతియాలే ననైందిరెక్కయ్యాలే. ఇది రీజనింగ్ చెప్పడం చాలా బాగుంటుంది నంబిళ్ళయ్య గారు. ఆయన తలుచుకుని ఆ ఆనందంతో తడిలో నానిపోయారటండి. నానిపోయిన వస్తువుని అగ్ని కాల్చదు. ఆళ్వార్లు ఆనంద బాష్పాలతోటి నానిపోయారు కాబట్టి అగ్ని కాల్చడం లేదు అని చమత్కారంగా ఇరిందక్కయ్యాలే సుడమాట్టిగిరదిల్లై పశ్యామి పద్మాస్తరణాస్తృతాని సీతాని సర్వాణి దిశాముఖాని ఎన్నారిరే ప్రహ్లాదన్. నాన్న, నా చుట్టూ తామర పువ్వులు పరిచి దాని మీద నన్ను పడుకోబెట్టినంత చల్లగా ఉంది. అగ్నిహోత్రుడిలో ఎక్కడా నాకు మంట అనేది తెలియడం లేదు. సీతోభవ ఎన్నారు మిల్లయ్యకిడేర్. అప్పుడైతే సీతామాత ఆ హనుమ యొక్క తోక నుంచి చల్లారమని సీతోభవ సీతోభవ అని ఒక మంత్రం వేసిందా, ఆవిడ వాక్కు మంత్రం అయిపోయింది. కానీ ఇక్కడేమిటి? సీతోభవ ఎన్నవళ్ తానిరే ఇంగనే సైగిరాళ్. ఇదొక సరదా. ఆ అనేటువంటి సీతామాత అవతారమే ఎత్తారు ఇప్పుడు పరాంకుశ నాయకి. ఈవిడే నాయకి అవస్థలో ఉన్నారు కాబట్టి ఇంకా అగ్ని ఎవరిని ఏం చెయ్యదు. వాయుపుత్రనై తజోగై నాయకనుక్కుం నాయకిక్కుం పణిజిరే విశ్లేషత్తిల్ పరిష్వంగో హనుమత వాయోరగ్ని ఇరే. ఇది అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అండి. ఏంటంటే ఆ నిప్పుని పట్టుకోవడం, నిప్పుని అనలేదండి, వాయుపుత్రునై తజోగై, వాయుపుత్రుణ్ణి దగ్గరికి తీసుకోవడం వాళ్ళిద్దరికీ అలవాటేలండి. రాముడికి అలవాటే, సీతకి అలవాటే అన్నారు. ఎక్కడ తీసుకున్నారండి అలాగా? అంటే దృష్టా సీత అని హనుమంతుడు సముద్రం దాటి వచ్చాక చూశాను సీతని అనేటప్పటికీ, నాయనా నేను నీకేం చేసి రుణం తీర్చుకోగలను, ఒక్కసారి నా కౌగిలిని నీకు ఇస్తున్నాను అని వాయుపుత్రుణ్ణి రామచంద్రస్వామి కౌగిలించుకున్నాడు. సరే, రాముడు కౌగిలించుకున్నాడు. సీతకు ఎలా సమన్వయిస్తారండి ఇక్కడ అంటే వాయోరగ్ని ఇరే. ఇది ఒక అందమైనటువంటి భావన అండి. ప్రాణాద్వాయురజాయత, వాయువు నుంచే అగ్ని పుట్టింది, ప్రాణముల నుంచే వాయువు పుట్టింది, వాయువు నుంచే అగ్ని పుట్టింది అని ఉంది కదండి. ఇక్కడ అగ్ని దేని నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. ఆళ్వారి నాయకి అగ్నిని ముట్టుకుంది అంటే వాయుపుత్రుణ్ణి ముట్టుకుంది అని అర్థం.
చిన్న సమన్వయాన్ని అటు ఇటు కలిపారనమాట. అక్కడ వాయుపుత్రుణ్ణి రాముడు కౌగిలించుకున్నాడు. ఇక్కడ వాయుపుత్రుడు ఎవరు? అగ్ని. ఎందుకని? వాయోరగ్ని, అది కదండి వేదం చెప్తుంది. వాయువు నుంచి అగ్ని వస్తుంది కాబట్టి వాయుపుత్రుణ్ణి సీతమ్మ తాకింది. సీతమ్మ అంటే పరాంకుశ నాయకి అయిన నమ్మాళ్ళవార్లు అని అర్థం అన్నమాట. ఇది వ్యాఖ్యానంలో ఉండేటువంటి నంబిళ్ళయ్య గారి చమత్కారం అండి ఇదంతా కూడా. ఎరియం ఇత్యాది వేసిగిరి కుళిరంద కాత్తయిత్తజవి, బ్రహ్మాండంగా ఎగరగొట్టేసేలాగా గాలి వస్తుందండి. ఇదిరే ఆశ్చర్యం. ఎవరైనా విరహిణులైతే బాబోయ్ గాలి, బాబోయ్ గాలి అని భయపడిపోతారు. ఈవిడికి భయం లేదు, ఏం లేదు. విరహిణిಗಳై చుడుమదిరే కాత్తం, విరహావస్థలో అయితే గాలి బాధ పెడుతుంది కదా. ఈ కాత్తం అవనడయ్య ప్రాణభూతమాయిరుప్పదుండ్రే ఆగయ్యాలే అదువం సుట్టదిల్లై. ఇందాక అలాగే ఇది కూడా ఏమిటి? ఎలాగా? ప్రాణాద్వాయురజాయత, ఆయన ప్రాణాల నుంచే వాయువు వచ్చింది. ఆయన ప్రాణాల నుంచి వచ్చింది ఈవిడికి చాలా ఆత్మీయమైంది కాబట్టి దాన్ని కౌగలించుకుంది కాబట్టి గాలి కూడా ఈవిడ్ని ఏమీ చెయ్యలేదు. ఇది చాలా చమత్కారంగా చేసేటువంటి సమన్వయాలు అంటారనమాట. ప్రాణాద్వాయురజాతాయిరే ఎన్నుడై గోవిందనెన్నం, గోవిందుడు అందండి. గాలిని పట్టుకోవడం ఏమిటి, గోవిందుడు అనడం ఏమిటి? ఇందాకది సరిపోయింది కదా. అగ్నిని పట్టుకుంది అచ్యుతుడంది. ఎందుకని? ఎప్పుడూ వదిలిపెట్టడు అని. ఎందువల్లంటే ఆయనలోంచే అగ్ని వచ్చింది కాబట్టి అని అక్కడ సమన్వయించుకున్నాం. ఇక్కడ గాలికి గోవిందుడికి ఎలాగండి అంటే ఇతరులకు ఉపకారం చేయడం అనేటువంటిది. గాలి ఉంటేనే జీవకోటికి ప్రాణం ఉంటుంది, పరోపకారము అనేటువంటిది. మరి రామచంద్రుడు కూడా అన్నట్ట, ఏమయ్యా మా సీత ఏమైందయ్యా అన్నట్ట. అంటేను మాసాదూర్ధ్వన్న జీవిష్యే, ఒక నెల కంటే నేను బ్రతకనండి అంది అన్నట్ట. నెల్లాళ్ళు బతుకుతానందా? చిరంజీవతి వైదేహి, అబ్బో చాలా కాలం బతికేస్తుంది. నజీవేయం క్షణమపి వినాతామసితే క్షణం, నేనైతే ఆవిడ్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. ఎంగిరిపడియే పిరివిల్ పొరక్క వల్లనో, విడదీసి దూరంగా పెడితే బ్రతకలేను అన్నవాడు కదా. అవన్మై పరార్థమా ఎండ్రో విరుప్పదెండ్రు సొల్లా నెర్కం, ఇతరుల కోసమే స్వామి. అందువల్ల ఈ వాయువు కూడా ఇతరుల కోసమే వీస్తోంది. ఆ లక్షణాన్ని తీసుకొని గాలిని కౌగిలించుకుంటోంది. రెండిటికి రెండు సమాధానాలని అద్భుతంగా చెప్పారు అన్నమాట. ఎన్నుడై గోవిందనెన్నం, ఇగో ఈయనే నా గోవిందుడు అంటుంది ఆ గాలిని చూసి. కండ్రుమే ఎత్తపడిపోడే ఎన్న అత్తి తీరవడైక్కవందా నెన్నం, పశువుల కాపరి రూపంలో వచ్చి ఈ గాలి రూపంగా నన్ను కౌగిలించుకుంటున్నాడు అంటోందిటండి. పైగా లౌకికర్పడియమన్రు, ఏమండి ఇది లోకం తీరి ఎక్కడైనా ఇలా ఉందండి? విరహన్கள் పడియమన్రు, విరహంలో ఉన్న వాళ్ళు గాలికి భయపడిపోతారండి. చల్లగాలి, నాకు నువ్వు అగ్నిలా ఉన్నావు, వద్దు వద్దంటారు. అలాంటిది ఆహా నా స్వామి యొక్క ముఖం నుంచి వచ్చిన గాలి రారా అని లోకంలో విరహిణి లాంటి విరహిణి కాదు ఆళ్వారి నాయకి. లౌకికర్పడియాగిల్ నెరపొచ్చుడవేణం, లౌకికంగా ఉంటే నిప్పు కాలుతుంది. విరహిణిగల్ పడియాగిల్ కాత్తొచ్చుడవేణం, విరహంలో ఉంటే గాలి బాధ పెడుతుంది. ఇవి రెండూ లేవు. అగ్ని ఏం చేయడం లేదు, వాయువు ఏం చేయడం లేదు అని. ఇరండం కణ్గిలో మెంగై వెరికొల్తుజాయ్ మలర్నారం, ఇంకో దివ్యమైన గుణం. దగ్గరికి వెళ్ళేటప్పటికి తులసి పరిమళాలు గుబాళించేస్తున్నాయి. కోవై వాయాళిల్ కలవయాల్ వంద పరిమళం పత్తెట్టు కుళిక్కుం నెర్కుమిరే. ఇదిగో ఈ సమన్వయాలు నంబిళ్ళయ్య గారు ఇచ్చినటువంటిది. ఇంతకుముందు కోవయ్య వాయాళ్ళు అనేటువంటి దాంట్లో ఇద్దరు కలిశారు కదండి. ఆ కలిసినప్పుడు ఆ తులసి పరిమళాలు ఈవిడికి అంటుకున్నాయి. అవి పత్తెట్టు కుళిక్కుం నెర్కుమిరే, 18 సార్లు అంటే ఓ 100 సార్లు నీళ్లలో ములిగినా పోదు. మనకి చూడండి సెంటు వాసనలు పట్టుకుంటాయి అనుకోండి, అవి తడిపినా ఆరేసినా సెంటు వాసనలు వస్తూనే ఉంటాయి. అలాగ స్వామిని పట్టుకున్నప్పుడు తిరుత్తుజాయి వాసన ఈవిడికి పట్టుకుంది, అది పోవట్లేదు. అత్తాలేయాదల్, అది ఒక కారణం అవ్వచ్చు. రెండవది వందేరి కజిందాల్. వందేరి కజిందాల్ అంటే వచ్చి పడేవి. ఏమిటండా వచ్చి పడేవి? ఆగమాలు.
ఇది అవిద్యాదులు అన్నమాట. అవి ఆత్మస్వరూపం భగవదర్హమాయిరే ఇరుప్పదు. వాటిని పోగొట్టుకుంటేనే ఈ ఆత్మ భగవంతుడికని తెలుస్తుంది. ఆత్మస్వరూపం ఏమిటండి? మన ఆత్మకి ఏమిటి స్వరూపం? అనన్యార్హ శేషత్వం. అంటే నేను ఇతరులకి చెందిన దానిని కాదు. ఆ లక్షణంతో ఇక్కడ వందేరిక చెందాలి. అవి ఎప్పుడు కలుగుతుందండి? అజ్ఞానాదులు అవిద్యాదులు అన్నీ దూరం అయితే ఆ జ్ఞానం కలుగుతుంది. అత్తాలే యాదల్, అది రెండో కారణం. అన్రికే కాతతోడే కలంద వందు పుగుందణైందానెన్నో కార్యత్తై కొండు కల్పెత్తల్. విడిగా వస్తే అందరూ చూసేస్తారని ఆ తీవ్రమైన గాలిలో సూక్ష్మ రూపంగా వచ్చేసి ఒక్కసారి కౌగిలించేసుకుని వెళ్ళిపోయాడనేనా చెప్పవచ్చు. అంటే ఎన్ని చెప్పారు చూడండి. ఆ రావడంలో ఆ కోవై వాయాల్లో ఆయన్ని కౌగిలించుకున్నప్పుడు వచ్చినటువంటి తిరుత్తుజాయి వాసన అవిద్యాదులన్నీ పోతే ఆత్మస్వరూపం తెలిసినట్లుగా తెలుస్తుంది అని అలాగైనా చెప్పుకోవచ్చు. లేదు, గాలితో పాటు వచ్చి ఎవరికీ కనపడకుండా ఒక్కసారి ఇలా కౌగిలించుకుని వదిలేసి వెళ్ళిపోయాడనైనా చెప్పచ్చు. అన్నీ మత్తరూపాయమన్నే ఇవళంతంతుజాయి కమజదల్ ఎన్నక్కడ వదిరే. అంటే ఇంకా ఏ కారణాలైనా కావచ్చు, ఈవిడ మాత్రం ఆ తిరుత్తుజాయ యొక్క పరిమళభరితమైనటువంటి ఆ స్థితిలో అలాగ ఉండిపోయింది ఆవిడ. వినయుడయ్యా అట్టి ఏం పెత్త. ఆ అమ్మాయి పని బాగానే ఉందండి, నాకే వచ్చింది గొడవ. ఏమొచ్చిందమ్మా? ఈవిడెత్తనయ్యవగా అవుతదు నాన్ పండిన పాపమిరే. ఈవిడెంతలా ములిగిపోయింది అంటే ఇది నేను చేసుకున్న మహాపాపము. అనేక జన్మ సంచితమాన పుణ్యఫలత్తై పాపఫలమాగచ్చొల్లిగిరాళిరే ఇప్పోదై ఇరవై ఇప్పత్తు. ఆహా, ఎన్ని జన్మల పుణ్యం చేతో ఈవిడ్ని పొందాను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ పాపాలన్నిటినీ కూడా నేను ఈవిడ్ని ఎందుకు పొందానా? ఈ పాపాలు చూడ్డంకా? ఇలాంటి పాపాలు నాకు అంటుకున్నాయా అని ఇవాళ నేను బాధపడుతున్నాను. పిరవిలం వడివు తెరెత్తుజాయ్ నారుంబడి అవగాహిత్తు. ఆయన వెళ్ళిపోయాడు కానీ తులసి పరిమళం మాత్రం పోలేదు. పెన్బు పోలి కండు భ్రమెక్కొంబడి భ్రమయేయ విడిగా ఇక్కడి. పోనీ ఏదో భ్రమలో ఉంది, ఎప్పటికైనా ఆ భ్రమ తీరిపోతుంది, తప్పకుండా కళ నిజమవుతుంది అన్నదాకా ఉంటుందో ఉండదో మా పిల్ల ఇలా బెంగ పెట్టుకుని తపించిపోతోంది. పాపత్తై పడిన వయత్తిల్ పిరప్పిరే. ఎంత పాపం చేశానో నా కడుపున పుట్టింది పిల్ల. లోకంలో అంటుంటారండి, అయ్యయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయా తల్లి, పాపిష్టిదాని కడుపున పుట్టావమ్మా, ఎందుకమ్మా ఇలా పుట్టావంటారే, అలాగనమాట. వయత్తిల్ పిరప్పిరే భగవద్విషయత్తిల్ అవగాహిత్తవర్గల్ పెత్తవర్గలు కాకార్ కళిరే. స్టేట్మెంట్స్ అనమాట. భగవంతుడి విషయంలో మునిగిపోయినటువంటి వాళ్ళు కన్న తల్లిదండ్రులకి దూరం అవుతారు కదా. అంతే కదండి. ప్రేమలో పడినటువంటి వాళ్ళకి అమ్మా నాన్నలకి చెప్పాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఏముండదు. ముందు వెళ్ళిపోదాం, తర్వాత వాళ్ళే సర్దుకుంటారు, చచ్చినట్టు పిలుస్తారు, అంగీకరిస్తారు అనేటువంటి ఒక ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి ధైర్యం వచ్చేసింది మా పిల్లకి ఇప్పుడు. అన్నయ్యం అత్తనం ఎన్నడియోము ఉక్కిరంగి తిలళ్ళు ఎన్నక్కడ వదిరే. అన్నీ ఆయన ఇప్పుడు సర్వస్వం నువ్వే నాకు. ఇన్నాళ్ళు కని పెంచినటువంటి వీళ్ళంతా పక్కకు పోయారు, సర్వస్వం ఇప్పుడు ఆ ప్రియుడే అయిపోయాడు మా అమ్మాయికి. చెరువడై ముంగై చెరుమాన్. ఎంత అందమైన పిల్లండి, ఎలా ఉండేదండి మా అమ్మాయి. ఇదికిడీరికత్త గుంబడి ఇవళై తజుంబ అవనుడంబిలే కాన్గై ఎన్రికే. ఈవిడికి మరీ ఆశ అన్నమాట. అసలు ఎలాంటి పరిస్థితి రావాలో తెలుసా? మా అమ్మాయిని అతను కౌగిలించుకుంటే దాని గాజులు ఒత్తుకొని అతనికి మచ్చలు పడాలి, అలాంటి పరిస్థితి అతనికి రావాలి. అది పోయి ఇవళ్ళుడంబిలే అవనుడంబిల్ తెరెత్తుజాయ్ కాను మత్తనై యావదే. అలాంటిది రివర్స్ అయింది. ఆయన తులసి దళం వచ్చి ఒత్తుకొని ఈవిడ ఒళ్ళంతా పరిమళం కొడుతోంది. అంటే మా అమ్మాయి వెంట ఆయన పడవలసింది పోయి ఆయన వెంట మా అమ్మాయి పడుతోంది. ఇది ఎక్కడ ఆశ్చర్యమో. సిరుమాన్ ముంగయిలే సెరెంద వళయ్యుడయ్యవళ్. అందంగా చేతులకి గాజులు వేసుకున్న మా అమ్మాయి
முன்பிருக்கும்படியாதல் பின்னும் அப்படியே இருக்க தகுமவள் என்னுதல் சிறுமான் ఇదుకెల్లాం ఆశ్రయం ఎంగుత్తు అది ముగ్ధై. ఏమండి, ఎందుకు ఇలాగ జరిగింది అంటే ఇంకొక చోట ఇచ్చారు కదా, ఆ తలుచుకునే లోపు అయ్యో దూరం అయ్యాడే అని బాధపడేటప్పటికి గాజులు జారిపోవడం మొదలుపెట్టాయి. అతను వస్తున్నాడు అనేటప్పటికి మళ్ళీ ఒళ్ళు వచ్చింది, ఉన్న గాజులేవో మిగిలాయి. ఇదొక చమత్కారమైనటువంటిది. అంటే అంతలో దుఃఖం అంతలో ఆనందం కలిగిన ముగ్ధ. ముగ్ధ అంటే అమాయకురాలు, ఏమీ తెలియని మా పిల్ల. செய்கின்றதன் కన్నుకొండ్రే ఒండ్రండ్రు అనేకమెంగిరార్. నా కంటికి కనిపించేవి ఇవి, కనిపించినవి ఇంకా ఎన్ని చేస్తోందో ఏమిటో వెనకాల. ఏమని చెప్పనమ్మా, ఒకటా రెండా ఇది చేసేటువంటి సాహసాలు. నెరుపై కట్టెక్కొళ్ళవదు. మళ్ళీ చెప్తోంది, నిప్పు ముట్టుకుందమ్మా కాలలేదు. కాత్తై తరువువదు. గాలిని కౌగిలించుకుందమ్మా ఎగిరిపోలేదు. తిరిత్తుజాయినారువదాగానన్నాడు. ఒక అద్భుతమైనటువంటి తులసి పరిమళాలు ఆవిడిలో నుంచి వస్తున్నాయి. లౌకికయ్యన్ను నిశ్చయక్క వంగరదిల్లై. ఈ లౌకికంగా ఉండేటువంటి అవస్థ ఏమీ మా అమ్మాయికి లేదు. ఇది అతీత వ్యవస్థ అంటారు. ఏంటంటే లోకంలో జరిగేలా జరగట్లేదు ఇక్కడ. ఎందుకని? నెక్స్ట్ పేజ్ 112. నెరుప్పు చుడామయ్యాలే. లోకంలో ఎవరైనా నిప్పును తాకుతారా అమ్మా? తాకితే మండిపోదా, కాలిపోదా? ఇక్కడ రెండూ విశేషాలే. తాకకూడదన్న దాన్ని తాకుతోంది, కానీ అది మండడం లేదు. సంశ్లిష్టయ్యన్న వన్నాదు. అసలు ఈవిడ కలిసిందా విరహణ? అదేంటో మాకు ముందు క్లియర్గా చెప్పండి. సంశ్లిష్టయ్యన్న వన్నాదు. కలిస్తే నిప్పెందుకు ముట్టుకుందమ్మా, గాలిని ఎందుకు ముట్టుకుంటుందమ్మా? కాబట్టి కలిసిలేదు. అయితే విరహిణిగా ఉందా? పోలియాన కాత్తై తరుగయ్యాలే. శరీరం మీద నుంచి తిరుత్తుజాయి పరిమళం అంత బాగా వస్తుంటే అతన్ని కలవలేదని ఎలా చెప్పగలను? విరహిణి కూడా కాదు, రెండూ కాదు, ఒక అతీతమైన వ్యవస్థ. విరహిణి అన్న ఒన్నాదు తిరుత్తుజాయి నారుగయ్యాలే. తిరుత్తుజాయి యొక్క పరిమళం వల్ల ఈవిడ్ని విరహిణి అనే మాట కూడా చెప్పలేకపోతున్నాం. ఆగయ్యాల్ ఒండ్రిలే వైக்கப்பట్టిరుక్கிறது ఇవళ్ పడి. ఏమని చెప్పాలో, ఎలా నిర్ణయించాలో నాకేమీ పాలు పోవడం లేదు. అంటే మా అమ్మాయి ఉండేటువంటి పరిస్థితి నేను ఏమాత్రము కూడా చెప్పలేకపోతున్నాను అని. ఇందులో 2 పదాలని మనం చక్కగా చెప్పుకున్నాము. ఒక్కసారి ఊరికే అచ్యుతుడు అంటుంది అన్నారే, అచ్యుతుడు అని ఎందుకంటుంది అంటే విడువని వాడు. అచ్యుత్ అంటే పేరేమిటండి? భక్తులను విడిచిపెట్టని వాడు అని అర్థం అన్నమాట. అందువల్ల అగ్నిని కౌగిలించుకొని అచ్యుతుడు అంటుంది అని అంటే ఆయన ఎప్పుడూ కూడా భక్తులను విడిచిపెట్టడు కాబట్టి నన్ను కూడా విడిచిపెట్టడు. ఎందువల్లంటే ముఖాది ఇంద్రశ్చ అగ్నిశ్చ. ముఖములో నుంచి అగ్ని వచ్చింది, తన వాళ్ళని అగ్ని తానెప్పుడు కాల్చదు. దాన్ని అలా సమర్థించారు. మరి గాలిని చూసి గోవిందుడంది. అదేమిటండి గోవిందుడు అనేది ఎలా కుదురుతుంది అంటే, గోవిందుడు అంటే రక్షించేవాడు. గాంపాలయతీతి, గో రక్షణ చేసేటువంటి వాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రాణాద్వాయురజాయత. ప్రాణాలలోంచి వాయువు వచ్చాడు కాబట్టి వాయుపుత్రుడైనటువంటి అగ్నిని చాలా దగ్గరికి ప్రేమగా తీసుకుంది. కాబట్టి అది కూడా వాయువుని తాకింది. వాయువు కూడా ఏమీ చేయలేకపోయింది. ఇంకా నిప్పుకు అచ్యుతుడని, గాలికి గోవిందమని. ఏమిటో ఈ పాపం చూడ్డాక నేను ఇలా బ్రతికి ఉన్నాను. దాని గాజుల చేతులు, ఆ లేడి కళ్ళు, ఆ అందం, ఆ పిల్ల, అబ్బబ్బో ఎన్ని వ్యాపారాలు చేయడం మొదలుపెట్టిందో ఈ పరాంకుశ నాయకి. ఇక దీనిని చూడడానికే నేను బ్రతికి ఉన్నానా అనేటువంటి ఒక బాధని ఇక్కడ ఆళ్వార్ నాయకి ప్రకటిస్తోంది అని చెప్పి గాలికి గోవిందుడికి ఉండేటువంటి లక్షణాన్ని చాలా బాగా చెప్పారండి. పశువులను రక్షించేవాడు,
అంటే రక్షణ కార్యమే కలిగినవాడు. గాలికి రక్షించడమే కార్యం. ఆ లక్షణంలో గాలి గోవిందుడు ఇద్దరు ఒకటే అనేటువంటి, అంటే ఇక్కడ అనన్యార్హ సంబంధాన్ని, అనన్యార్హ శేషత్వాన్ని చాలా అద్భుతంగా చెప్పారు అనేటువంటి దాన్ని నమ్మాళ్వార్లు ఈ పాసురంలో అందించారు అనే విషయాన్ని మనకి చాలా చక్కగా తెలియచేస్తున్నారు. మూడవ పాసురం. அறியும் செம்தீயை தழுவி அச்சுதனென்னும் மெய்வேவாள் எரியும் தன் காற்றை தழுவி என்னுடை கோவிந்தன் என்னும் வெறிகொள் துழாய் மலர் நாரும் வினையுடையாட்டியேன் பெற்ற செறிவளை முங்கை சிறுமான் செய்கின்றது என் கண்ணுக்கு ஒன்றே. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. ஜெய் ஸ்ரீமன்னாராயண.